ఏం చేస్తున్నావిక్కడ? పవిత్రమైన దేవుడి గుడి దగ్గరికి ఎవరు రమ్మన్నారు? నిన్నేనే అడుగుతోంది. ఎందుకొచ్చావిక్కడికి? అది కాదత్తయ్య, పూజ చేద్దామని. పూజ? నా ఇంట్లో పూజ చేసే అర్హత నీకు లేదు. అదేంటే పూజ చేస్తే తప్పేంటి? పూజ చేయడం తప్పనట్లేదు, చేయడానికి దీనికి అర్హత లేదు అంటున్నాను. ఈ ఇంట్లో పూజ అంటూ చేస్తే నేను చేయాలి, లేదంటే నా కోడలు అక్షిత చేయాలి, లేదంటే నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు చేయాలి. నేను మెచ్చిన వాళ్ళు చేయాలి. నువ్వు నేను మెచ్చిన దానివి కాదు, నేను అనుకున్న దానివి అంతకన్నా కాదు. కాకపోవడం ఏంటి? తను ఇంటి కోడలు అని మీరనుకుంటున్నారేమో, నేననుకోవట్లేదు. అసలు దీన్ని కట్టుకున్న నా కొడుకే అనుకోవట్లేదు ఇది నా భార్య అని. ఇది నా కోడలెలా అవుతుంది? ఏంట్రా అన్నయ్య ఇది? కావాలని వదినను బాధ పెట్టాలని చూస్తున్నట్టు అనిపించట్లేదా నీకు? మమ్మీ ఏం కావాలని అనట్లేదు, ఈ ఇంట్లో దాని స్థానం ఏంటో దానికి తెలియాలని అంటుంది. ఏ చరణ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కోసం ఆ ఇంటికి వెళ్తే దొంగను చేసి మాట్లాడినప్పుడు చరణ్కి బాధ అనిపించలేదా? ఆ గుండం ఏదో తెలివిగా ఫోన్ చేసి పోలీసుల్ని పిలిపించింది. మరి ఇవిడి గారు అక్కడే ఉందిగా. అదేంటది, ఆయన నా భర్త దొంగ కాదు అని పోలీసులతో ఒక్క మాటైనా చెప్పిందా? పోనీ గుండమ్మ నాపిందా? ఆ గుండమ్మ ఎలా ఆడిస్తే అలా ఆడింది. అది దాని అమ్మ మాట విన్నప్పుడు నా మాట నా కొడుకు వినడా? అర్థమైంది కదా, నీకు నచ్చినట్టు నువ్వు చేసావు, ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము ఉంటాం. ఇంట్లో పని మనిషిగా ఉండే అర్హత కూడా నీకు లేదు. నువ్వు నా కంటికి కనిపించొద్దు, అసలు ఇంట్లో ఏ పనులు చేయొద్దు, ఏ వస్తువుని ముట్టుకోవద్దు. సరేనే, పూజ చేయొద్దంటున్నావు, బానే ఉంది. మరి వంట ఎవరు చేయాలి? అది వంట చేసి పెడితే మీరందరూ మెక్కుతారుగా. ఇక నుంచి అవసరం కూడా మాకు లేదు. అవసరమైతే వంట అక్షిత చేస్తుంది. అక్షిత వంట చేస్తుందా? తనకి వంట రాకపోతే నేను నేర్పిస్తానురా. అంతగా కాదంటే నేను వంట చేస్తాను. నాకు వంటొచ్చు కదా, నేను వండి పెట్టకుండానే మీరందరూ పెరిగి పెద్దోళ్ళు అయిపోయారా? నా కొడుకు చెప్పింది విన్నావు కదా, నీకీ ఇంట్లో పని మనిషికుండే అర్హత కూడా నీకు లేదు. ఈ ఇంట్లో స్టోర్ రూమ్లో పనికిరాని వస్తువులు పడుంటాయే, వాటికున్న విలువ కూడా నీకు లేదు.